నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. కానాపూర్లో వైభవంగా సంత్ సేవ్లాల్ మహారాజ్ జయంతి. బాసరలో ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ హామీ. బంజారాల ఆరాధ్య దైవం ఆధ్యాత్మిక మార్గదర్శకులు సంత్ సేవ్లాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు కానాపూర్లో కన్నుల పండగగా జరిగాయి. ఈ వేడుకలో పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొని సేవ్లాల్ మహారాజ్ సేవలను కొనియాడారు. ముఖ్యంగా ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ బాసరలో ఆలయ నిర్మాణంపై కీలక ప్రకటన చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే కానాపూర్ పట్టణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. బంజారాల ఆత్మ గౌరవ ప్రతీక సంత్ సేవ్లాల్ మహారాజ్ జయంతి వేడుకలను స్థానిక బంజారాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకలకు బీజేఎల్పీ నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, కానాపూర్ ఎమ్మెల్యే వెడమబొజ్జు పటేల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం బంజారాల సాంప్రదాయ నృత్యాలు, భజనలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. ఈ సందర్భంగా ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ సేవ్లాల్ మహారాజ్ చూపిన బాట సమాజానికి దిక్సూచి అని కొనియాడారు. ముఖ్యంగా బాసరలో మహారాజ్ 45 రోజుల పాటు చేసిన దీక్షను గుర్తు చేస్తూ ఆ పవిత్ర స్థలంలో 5 ఎకరాల విస్తీర్ణంలో భారీ ఆలయాన్ని నిర్మించేందుకు తాను కంకణబద్ధుడై ఉన్నానని ప్రకటించారు. ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి బంజారాల చిరకాల వాంఛను నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. నా నియోజకవర్గంలో ఏదైతే దక్షిణ భారతదేశంలో ఉన్న ఉత్తర వాహిని గోదావరి తీరాన చదువుల తల్లి సరస్వతి మాత ఉంది. ఆ మాత గోదావరి తీరాన సేవాలాల్ మహారాజ్ 40 రోజులు అక్కడ ఆ గోదావరి ఎక్కువ పారుతుంది అక్కడ ఉండి 40 రోజులు దీక్ష చేసిండు. అటువంటిది బాసర దీక్ష భూమి. గత సంవత్సరం మనం సేవాలాల్ జయంతి ఏదైతే బాసరలో చేశామో, ఎన్ని కష్టాలైనా ఎన్ని అడ్డంకులైనా ప్రభుత్వం తరఫున అనుకోండి, గవర్నమెంట్ ఎంప్లాయీ తరఫున అనుకోండి, అది కాదు ఇది కాదు, కోడ్ ఉంది అది ఉంది అంటే కూడా మేము ఎవ్వరికి భయపడకుండా బంజారా సోదరులతో సహా మన జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా బొడ్సు పటేల్ గారికి కూడా చెప్పడం జరిగింది. అదే రోజు రాత్రి 2 గంటలకు మాకు పర్మిషన్ ఇచ్చి మేము అక్కడ సేవాలాల్ జయంతి చేయడం జరిగింది. ఆ సేవాలాల్ జయంతిలో మా అక్క, మా పుట్టింటి బిడ్డ అంటాం ఆదిలాబాద్ జిల్లాకు సీతక్క ఖచ్చితంగా 5 ఎకరాల భూమి ఇస్తా, సేవాలాల్ మందిర్కి 5 కోట్లు ఇస్తానని చెప్పడం జరిగింది. సంవత్సరం గడిచిపోయింది. బొజ్జు పటేల్ గారికి నేను వేదిక పైన అడుగుతున్నాను, ప్రభుత్వంలో మీరు ఉన్నారు, ముఖ్యమంత్రి మీవాడు ఉన్నాడు, మేము అపోజిషన్ లో ఉన్నాం, మా నాయకుడు మహేశ్వర్ రెడ్డి కూడా అపోజిషన్ లో ఉన్నాడు, ఖచ్చితంగా మీరు ప్రభుత్వంకు ఒత్తిడి చేసి మేము కూడా సీఎం దగ్గర వస్తాం. ఎట్టి పరిస్థితుల్లో 5 ఎకరాల భూమి సేవాలాల్ మహారాజ్ మూర్తి ఎక్కడే స్థాపన కావాలని ఒక కంకణం కట్టిన నేను రామారావు పటేల్ ఇప్పుడు కూడా సభాముఖంగా చెప్తున్నాను. రాజేష్ బాబు ఏదైతే చెప్పాడో ఆ ఖచ్చితంగా భిక్ష అడిగి కూడా మందిరం కట్టడానికి సిద్ధం ఉన్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొన్న బంజారా సోదర సోదరీమణులు, నాయకులు సేవ్లాల్ మహారాజ్ నామస్మరణతో కానాపూర్ని భక్తిమయం చేశారు. బంజారాల ఆధ్యాత్మిక అభివృద్ధికి తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని ప్రజా ప్రతినిధులు భరోసా ఇచ్చారు. కెమెరామ్యాన్ తో కలిసి ఎస్కే ముఖ్తార్, న్యూస్ 9 టీవీ తెలుగు, ముధోల్ నియోజకవర్గం.